నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం మళ్ళీ ఒకసారి ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. మనం ఇలా ఎందుకున్నాము ఈ ప్రశ్న అడుగుతున్నారా? జీవితం యొక్క రహస్యాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఒక్క ప్రశ్న చాలు. నేను ఇలా ఎందుకు ఉన్నాను? దీనికి సమాధానమే మీ జన్మ యొక్క రహస్యం. మానవ జన్మ వెనుక దాగి ఉన్నటువంటి రహస్యాన్ని భేదించగలిగేటువంటి ఒకే ఒక ప్రశ్న, ప్రప్రథమంగా మనుషులందరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, నేనెందుకు ఇలా ఉన్నాను అన్నప్పుడు మనం ఎందుకు ఇలా ఉన్నాము అనే ప్రశ్న దానిలో ఒక భాగంగా ఉంటుంది. దాంతో మన బండారం అంతా బయటపడుతుంది. మనం ఎందుకు ఇలా మాట్లాడతాం, ఎందుకు ఇలా చూస్తాం, ఎందుకు ఇలా పనులు చేస్తున్నాం, మన ఆలోచన ఎందుకు ఇలా ఉంది, మన జీవితం ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తుంది, చివరగా ఏమి సాధించదలిచాము ఈ జీవితం ద్వారా, లేదా ఏమీ సాధించకుండానే వెళ్ళిపోతామా? వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? అక్కడేం జరుగుతుంది సంగతి? ఆ తతంగం ఏమిటి ఒకవేళ ఉంటే? ఇవన్నీ కూడా ఈ ఒక్క ప్రశ్న ద్వారా మీరు భేదించవచ్చు. నేను ఎందుకు ఇలా ఉన్నాను? స్త్రీ కానీ పురుషుడు కానీ, ప్రతి యువకుడు కానీ, ఎవరైనా సరే, మానవ శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఈ ప్రశ్నను వేసుకుంటే సరిపోతుంది. క్రమక్రమంగా జీవితం పూర్తిగా మీకు బోధపడుతుంది, అర్థమవుతుంది. ఇంకా ఈరోజు విషయానికి వస్తే, ఏది శాశ్వతం జీవితంలో? ఎందుకంటే ప్రతి వయసులో ఏదో ఒకటి శాశ్వతము, ఇది నాతోనే ఉండిపోతుంది, ఇది నాది అనే ధోరణిలో మనం బతికేస్తుంటాం. చిన్నప్పుడేమో తల్లిదండ్రులు నా వాళ్ళు, నేను తల్లిదండ్రులకు చెందినవాడిని, నా కుటుంబం నా అక్క చెల్లెళ్ళు అనే భావన పిల్లలుగా ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు. అమ్మ నాన్న అడుగుతుంటారు, ఏమిరా మేము ముసలివాళ్ళం అయిన తర్వాత, పెద్దవాళ్ళం అయిన తర్వాత నువ్వు బాగా చూసుకుంటావా? ఓ చాలా బాగా చూసుకుంటానని వీడంటాడు, లేదా అమ్మాయి అంటుంది. తల్లిదండ్రులు నవ్వుకుంటూ అంటారు, ఇదంతా పెళ్ళి కానంత వరకే, పెళ్ళైన తర్వాత నువ్వు నీ భర్తను తీసుకొని పోతావు, నీ భార్యను తీసుకొని వెళ్ళిపోతావు అని అంటే, అందరిలాగా నేను కాదు అంటాడు ఆ పిల్లవాడో లేదో అమ్మాయో. మామూలే, మీకు అంతా తెలిసిందే. తర్వాత సంగతి ఏమిటో, పెళ్ళైన తర్వాత భార్య నాది, భర్త నాది, నీవు లేక నేను లేను, ఈ ప్రేమ గీతాలన్నీ కూడా అక్కడ మనకు వినిపిస్తుంటాయి. తర్వాత పిల్లలు వస్తారు, ఇక పిల్లలే ప్రపంచం, వాళ్ళ బాధ్యత నా మీద ఉంది కదా, మరి నేను వాళ్ళ బాగోగులు చూసుకోవాలి కదా, భవిష్యత్తు వాళ్ళది అని చెప్తుంటాడు బంధువులతోని, తల్లిదండ్రులతోని. ఇద్దరు భార్యాభర్తలు, మాకు ఇంకెవరు ఉన్నారు, వాళ్ళే కదా, కంటికి రెప్పలాగా మేము కాపాడుతాము, మా రెండు కళ్ళు వాళ్ళు, రెండు చెవులు వారు అన్నట్టుగా రకరకాలుగా చెబుతూ ఇది నాదనుకొని అక్కడ గడిపేస్తూ ఉంటారు. మనిషికి ప్రతిసారి నిరాశనే ఎదురవుతూ ఉంటుంది. ఏంటంటే ఏది నీది కాదు, ఏది నీదని అనుకొని జీవిస్తూ వచ్చావో అవేవి నీవి కావు అని ప్రతిసారి తెలుస్తూనే ఉంటుంది. మనకి అవగతం అవుతూనే ఉంటుంది, అర్థం అవుతూనే ఉంటుంది, అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. అయినా కానీ ఇంకొక దాన్ని పట్టుకుంటాం, దీన్ని వదులుతాం, ఇంకొక దాన్ని పట్టుకుంటాం. ఒక మిత్రుడు పోతే ఇంకొక మిత్రుడు, ఒక బంధువు పోతే ఇంకొక బంధువు, ఈ రకంగా మార్చేస్తూ ఉంటాం. ఆఖరికి దేవుళ్ళను కూడా, చెప్పాను కదా, దేవుళ్ళను కూడా మార్చేస్తుంటాం. ఎందుకంటే ఈ దేవుడు వరం ఇయ్యలేదు, అలాంటి మనకు ఉన్నాయి.
కథలు పద్యాలు కూడా ఉన్నాయి. అక్కరకు రాని చుట్టము తాను మొక్కిన వరమీయని వేల్పు, వేల్పు అంటే దేవుడని, తాను ఎక్కిన పరుగుదీయని గుర్రము, గ్రక్కున విడువంగవలై. గ్రక్కున అంటే వెంటనే విడిచేయాలట. ఆ బంధువు అయినా సరే, ఆ దేవుడైనా సరే, ఆ గుర్రం అయినా సరే, అంటే మనకి పనికిరానిది ఏదైనా వెంటనే విడిచేయాలి అని చెప్తున్నాడు అన్నమాట. అంటే దీని అర్థం ఏమిటి? మనకు అనుకూలంగా ప్రవర్తించినన్ని రోజులు, మనకు సానుకూలంగా ఉన్నన్ని రోజులు వాడు మన బంధువు, మిత్రుడు, ఇరుగు పొరుగు, పిల్లలు, తల్లులు, తల్లిదండ్రులు, సమాజం, నాయకులు, వినాయకులు, దేవుళ్ళు ఇలా అన్నీ వచ్చేస్తారనమాట. ఏ రోజైతే మన పని జరగట్లేదో వెంటనే దాన్ని వదిలేస్తాం. ఇదే జరుగుతూ వచ్చింది. అంటే జీవితంలో ఉన్న ఒక పచ్చి నిజం ఏమిటంటే, వినడానికి బాగలేకపోయినా కఠోరమైన, కర్ణం అంటే చెవి, కఠోరమైన అంటే చాలా, చెవికి వినడానికి చాలా కష్టంగా ఉన్నా అదేమిటయా అంటే ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ కూడా కొంతకాలం నీతో ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది. ఇది నీవెప్పుడైతే గ్రహిస్తావో, అనుక్షణం ఇది నీ వెంట ఎప్పుడైతే ఉంటుందో, ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి సత్యం నీ వెంట ఉంటుందో, అప్పుడు నువ్వు జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడపడం మొదలు పెడతావు అన్నమాట. చూడండి, బాల్యం పోయింది, యవ్వనం వచ్చింది. యవ్వనం శాశ్వతం కాదు, వృద్ధాప్యం, ముసల్తనం వచ్చేసింది, అది శాశ్వతం కాదు, తిరిగి చావు వచ్చేస్తుంది. ఎంతమంది స్నేహితులను వదిలేసి ఉంటాం, ఎంతమంది బంధువులను వదిలేసి ఉంటాం, ఎన్ని కొత్త బంధుత్వాలు వచ్చి ఉంటాయి, కొత్త స్నేహితులు వచ్చి చేరుంటారు. చివరికి ఏ రోజైతే ముసల్తనం వచ్చేస్తుందో, ఆ ఒంటరిగా కూర్చొని వాడు నెమరు వేసుకుంటే ఆ పిల్లలు ఏమయ్యారు, ఆ స్నేహితులు ఏమయ్యారు, ఆ బంధువులు ఏమయ్యారు, ఆ పరువు, ఆ ప్రతిష్ట, ఆ స్థానం, ఆ సమాజంలో ఉన్నటువంటి వాడికి ఉన్నటువంటి స్థానం, అవన్నీ ఏమైపోయాయి అంటే ఏది కనపడకుండా పోయిందని తెలుస్తుంది. ప్రతి క్షణం మారుతూ ఉండేదే జీవితం అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించమని నేను చెప్తున్నాను. ఇది చెప్పేది ఇది. ఏది నిలబడదు. కాబట్టి ఉన్నదానితో మనం సంతృప్తి చెంది ఉన్నదాన్ని కాపాడుకుంటూ దాని యొక్క పవిత్రత, దాని యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకొని గౌరవించి దాన్ని నిలుపుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దేనివల్ల కూడా మనకి దుఃఖము, మనస్తాపం అనేది కలగదు. ఎందుకంటే ఏది నిలవదనే సంగతి మనకు తెలిసిపోయింది. భాష ద్వారా కాదు, మన శరీరంలోని అణువులో, ప్రతి రక్తపు చుక్కలో అది ఇమిడిపోవాలి, జీర్ణమైపోవాలి. ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఏదైతే నా వెంట ఉందో అది ఏదో ఒక రోజు వెళ్ళిపోయేదే, అది ఏదైనా సరే. ఇది సత్యం అంటే ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడదు మిత్రులారా. మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలన్నింటినీ కూడా మనం ఒక సమూహంగా చేర్చి చూస్తే జీవితము సమగ్రంగా మనకి అర్థమవుతుంది. సమగ్రంగా అంటే 360 degrees సంపూర్ణంగా మనకు జీవితం అర్థమవుతుంది. సంపూర్ణమైనటువంటి జీవిత అవగాహనే ధ్యానం. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని పళ్ళికిలిచ్చి కూర్చునేది కాదు, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టు, దేని మీద ధ్యాస పెట్టి, ఇదంతా ఉట్టి బూటకం, మసిపూసి మారేడుకాయ చేయడం అంతే. జీవితంలోని అన్ని విషయాలను సమగ్రంగా, పూర్తిగా, వాటి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని, ఒకదానికొకటి ఏ విధంగా ముడిపడి ఉన్నాయో వాటిని అన్నింటినీ అర్థం చేసుకున్న తర్వాత నీకు ఒక అంతర్దృష్టి వస్తుంది. ఆ అంతర్దృష్టే ధ్యానం. దానిని తెలుసుకోవాలి. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఏది శాశ్వతం కాదు. నువ్వు ఎంత బాగా చూసుకున్నా, దాన్ని ఎంత గారాబం చేసినా, ఎంత ప్రేమగా చూసినా, ఎంత నువ్వు అక్కున చేర్చుకున్నా అది నిలబడదు. ఒక సామెత కూడా ఉంది, కడుపులో లేని
ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా అని. అందులో మానవ సంబంధాలు, మానవుల ద్వారా నీకు దొరికేటువంటి సుఖం ఏదైతే ఉందో, అది భార్య, భర్త, పిల్లలు, మిత్రులు ఎవరైనా సరే, చెప్పాం కదా, ఏది కూడా నిలబడదు. ఈరోజు ఏదైతే నీకు సుఖాన్ని ఇస్తుందో రాసి పెట్టుకోండి, అదే నీకు భవిష్యత్తులో దుఃఖాన్ని ఇస్తుంది, దుఃఖానికి కారణమవుతుంది. ఏ సంబంధం ద్వారా నీకు సుఖం దొరికిందో అదే సంబంధం ద్వారా నీకు దుఃఖం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, శరీరము నీడలాగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతూనే ఉంటాయి. కాబట్టి ఏది నిలబడేది కాదు. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు, ఆయన పేరు భర్తృహరి చక్రవర్తి. ఆయన అన్ని రాజ్యాలను జయించిన తర్వాత గబగబా చెప్పేసుకుందాం, ఎందుకంటే మీకు కూడా వినడానికి పెద్ద సమయం లేదు కదా, సత్యాన్ని గ్రహించడానికి సమయం లేకుండా పోయింది. ఇదే కలికాలం అంటే ఇదే, ఇంకేమీ కాదు. ఆయన అన్ని దేశాలను జయించిన తర్వాత ఎందుకు ఆయనకి వివాహం చేసుకోవాలని అనిపించింది. వైవాహిక జీవితంలో ఏమీ సుఖం ఉందో, రుచి ఉందో చూద్దామని ఆ దేశంలో ఉన్నటువంటి అందరి స్త్రీలను, చక్రవర్తి కదా, అందరినీ జాగ్రత్తగా పరిశీలించి నాకు తగ్గ అమ్మాయిని చూడండి అన్నాడు. ఓ మంత్రులు, సామంతులు, పండితులు, మేధావులు అందరూ కలిసి దేశమంతా తిరిగి తిరిగి మొత్తానికి ఒక అందమైన అమ్మాయి, మంచి గుణాలు కలిగినటువంటి స్త్రీ, జగదేక సుందరి, సద్గుణ సంపన్న, అన్ని గుణాలు ఉన్నటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి పేరు పింగళ. రాజుగారు కూడా చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక మహల్ను కట్టించుకున్నారు, ఒక పెద్ద భవనాన్ని కట్టించుకొని, చూడండి నేను దాంపత్య జీవితంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించదలిచారు, నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, నా ఏకాంతానికి భంగం వాటిల్లకూడదు అని చెప్పి తన తమ్ముడు విక్రమాదిత్యుడికి ఆ రాజ్యం యొక్క పగ్గాలన్నీ అప్పగించి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నమాట, అప్పగించి ఆయన ఆ భవనంలో ఆ అమ్మాయితో అనేక సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ పింగళ అనేటువంటి అమ్మాయికి రాజుగారి మీద విసుగు వచ్చేసింది. ఒకరోజు ఆమె కిటికీ గుండా చూస్తే పక్కనే అశ్వశాల ఉంది, గుర్రాలను కట్టేసేటువంటి శాల. దాంట్లో ఒకడు ఆ గుర్రాలను చూసుకునేవాడు ఉన్నాడు. వాడి యొక్క దేహ దారుఢ్యం, వాడి యొక్క రంగు, అవన్నీ పొంగు, ఇవన్నీ చూసి వాడిని ఇష్టపడి వాడితో స్నేహం చేయడం మొదలుపెట్టి. చూడండి, మనిషి యొక్క మనస్సు కోతి లాంటిది అంటారు కదా, ఈరోజు ఈ కొమ్మ మీద ఉంటుంది, రేపు ఇంకో కొమ్మ మీద అన్నమాట. ఆ కొమ్మ మీద ఉన్న ఫలం ఎంత రుచిగా ఉంటుందో అనుకుంటుంది. ఇలా గడుస్తున్నప్పుడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వీరి దర్శనానికి వచ్చాడు, భర్తృహరి దర్శనానికి వచ్చాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకి, మునులకి అవకాశం ఉండేది. ఆయన అవకాశం కల్పించాడు. ఆయన వచ్చాడు. వచ్చి, రాజా, నేను చాలా దరిద్రుణ్ణి, నా దరిద్రం తీరాలని నేను తపస్సు చేస్తే నాకు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఒక అమర ఫలం ఇచ్చాడు, ఒక మామిడి పండు ఇచ్చాడు. ఇది తింటే మనిషి నిత్య యవ్వనంగా ఉంటాడు, అసలు చనిపోడు, అంటే అమరుడు అయిపోతాడు అని చెప్పి ఆయన కనబడకుండా పోయాడు, అదృశ్యమయ్యాడు. నాకు డబ్బు కావాలని అని నేను తపస్సు చేస్తే ఈ పండిచ్చాడు, దీన్ని నేనేం చేసుకోవాలి? మీరు మా చక్రవర్తి, మా మంచి రాజు, మహారాజు, మా మంచి రాజు, మీరు బాగుంటే మీ పాలనలో మేము బాగుంటాం కాబట్టి ఆ పండు నేను మీకు ఇస్తున్నాను, ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సరే, రాజుగారు అది తీసుకొని వెంటనే తన మంత్రిని పిలిచి వీరికి కావాల్సినంత ధనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాల్సిందిగా ఒక ఆర్డర్ వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఇది నేను తింటే ఏం లాభం, నా భార్యకి ఇస్తే, పింగళకి ఇస్తే
ఆమె ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటుంది, నాకు అనేక సుఖాలను ఇస్తుంది. ఆ తర్వాత ఆమె నాకు చేసే సేవలలోనే నేను చనిపోతాను, అలా నా జీవితం హాయిగా గడిచిపోతుంది అనుకొని తీసుకెళ్ళి పింగళకి ఇచ్చాడు. నువ్వు తిను అని చెప్పాడు దాని సంగతి అంతా. సరేనండి, ఇది అలా తినకూడదు, స్నానం చేసి తినాలి, ఇది దివ్య ఫలం కదా, తింటానులేండి, నా మీద నమ్మకం లేదంటే, సరే ఇక భార్యను నమ్మని వాడు ఎవడు ఉన్నాడు, భర్తను నమ్మని భార్య ఉంటుందా, సరే అని వెళ్ళిపోయాడు. ఇది ఆమె తీసుకుపోయి అశ్వశాలలో ఉన్నటువంటి తన ప్రియుడికి ఇచ్చింది. నువ్వు తిను, నువ్వు నన్ను సుఖపెట్టవచ్చు అని. సరే వాడు నేను తర్వాత తింటాలే, నువ్వు వెళ్ళిపో, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు. ఏమి వచ్చేసి వాడికి ఆ దేశంలో రాజసభలో డాన్స్ చేసే నర్తకి అంటే చాలా మోజు. వీడిపోయి ఆ ఫలాన్ని ఆమెకి ఇచ్చాడు. చూడు, నిన్ను ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాను అనడానికి ఇదే ఉదాహరణ. ఇది చాలా దివ్య ఫలం, ఇది నువ్వు తిని నన్ను అనుగ్రహించు, నన్ను ప్రేమించు అని. ఆమె తీసుకొని సరే ఆలోచించి చెప్తానన్నాను. ఆమె తీసుకొని నా దగ్గర ఉంటే ఏం లాభం, నేను ఒక వేశ్యను, నర్తకిని, ఏ రోజైనా నా వల్ల కలిగేటువంటి లాభం దేశానికి ఏం లేదు, మా రాజుగారికి ఇస్తే బాగుంటుందని మళ్ళీ ఆమె తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చింది. రాజు ఆశ్చర్యపోయాడు, నేను ఇచ్చిన ఫలం రానికి ఇచ్చింది, మళ్ళీ నా దగ్గరికి ఎలా వచ్చింది? సరే అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇంకా సభను పిలిచాడు, రాజసభను పిలిచాడు. పిలిచిన తర్వాత అందరూ సామంతులు అందరూ ఉన్నారు. తన తమ్ముడు విక్రమాదిత్యుడు ఆయన కూడా ఉన్నాడు. రాణిని రమ్మని చెప్పాడు. రాణి వచ్చింది. రాగానే నేను ఏం చేశాను, చూడండి ఇలా ఒక దివ్య ఫలం నాకు వచ్చింది, అది రాణికి ఇచ్చాను. ఆ రాణికి ఇప్పుడు రాణికి చావు లేదు. ఇప్పుడు నేను ఆ కత్తి తీసుకొని ఆమెను ఖండాలుగా ఖండించిన ఆమె చనిపోదు, ఎందుకంటే దివ్య ఫలం యొక్క మహిమ మీకు చూపించడానికే ఈ సభను పిలిచాను అన్నాడు. కత్తెత్తి ఆమె మీదకి పోయేసరికి ఆమె ఏడుస్తూ, క్షమించండి, ఆ ఫలం నేను తినలేదు అని చెప్పి. మరి ఎక్కడ పోయింది చెప్పు? ఇలా అశ్వశాలలో ఉన్నవాడికి ఇచ్చాను. అశ్వశాలలో ఉన్నవాడిని రప్పించాను. నువ్వెవడికి ఇచ్చావు? నేను నర్తకి ఇచ్చాను. నర్తకి మళ్ళీ తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చాను. ఆయనకు వెంటనే వైరాగ్యం వచ్చేసింది. భర్తృహరికి, చక్రవర్తికి, చీచి ఈ ప్రపంచంలో దేన్ని నమ్మడానికి లేదు, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో ఏమో, ఏ ప్రేమ కూడా శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనది, అనంతమైనది, కాలానికి అతీతమైనటువంటిది ఏదైనా ఉందా? అది ఉంటే నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆ వైరాగ్యంతో ఆ రాజ్యాన్ని తమ్ముడికి అప్పగించి ఆయన తపస్సు చేసుకోవడానికి పోయాడు. మహాముని అయ్యాడు. ఆయన అనేక శతకాలు కూడా రాశారు. భర్తృహరి శతకాలని ఉన్నాయి, మీరు చదవచ్చు. సో చివరగా నేను చెప్పేది ఏంటంటే, మనుషులు చూపేటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, వీటి వెనుక ఉన్నటువంటి డొల్లతనాన్ని మనం గ్రహించాలి. ఇవేవి శాశ్వతం కాదు. వీటి యొక్క పవిత్రత కొద్దిగా అనుమానించదగ్గది. మనిషి పవిత్రుడైతే తప్ప వాడు చేసేటువంటి ప్రతి పని పవిత్రం కాదు. అపవిత్రమైనటువంటి మనస్సుతో బుద్ధితో చేసేటువంటి ప్రతి పని కూడా అపవిత్రమైనదే. ఆఖరికి అది పూజ అయినా సరే. ఇది మీరు గ్రహించాలి. కాబట్టి ఉన్నదానితో సంతృప్తి చెంది దేనితోనూ కూడా అనవసరమైనటువంటి అనురాగాన్ని పెంచుకోకుండా శాశ్వతమైనటువంటి ఈ సృష్టికి మూలమైనటువంటి సత్యాన్ని, దాని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క సృష్టికర్తను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నమస్కారం.